హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరంతా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు వీడియోలో బుక్ పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? యెస్, అవును. యాక్చువల్లీ ఈరోజు నేనైతే మీకు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. వెయిట్ లాస్ డ్రింక్ కాదు, డ్రింక్స్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ఈరోజు ఒకటి కాదు, ఆల్మోస్ట్ 3, 4 డ్రింక్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వెయిట్ లాస్ అంటేనే చాలామంది డైట్ అనుకుంటారు. లేదా మనము ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటారు. సో, అవేమీ కాకుండా సింపుల్‌గా మీరు ఒక 1 ఆర్ 3 థింగ్స్‌తో అయితే మీరు వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో, ఈరోజైతే మనము టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తది. సో, ఇంతకీ మీరందరూ మన 1 వీక్ డైట్ ఫాలో అయ్యారా? ఫాలో అయ్యి మన వెయిట్ లాస్ అయితే అయ్యారా? ఇన్ కేస్ అయితే ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది 1 వీక్ డైట్‌లో ఇంట్రెస్ట్ చూపించిన విషయం ఏంటంటే పీసీఓడీ, పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ గురించయితే చాలా ఐ మీన్ ఆ రోజు టాపిక్స్‌కైతే చాలా వ్యూస్ అయితే వచ్చినాయి. బట్ నేనైతే ఇంకా ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ చెప్పినాక నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో అయితే ఐ మీన్ నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోస్‌లో ఎక్కువ పీసీఓడీ, పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇదైతే కంప్లీట్‌గా నేను ఫాలో అయిందైతే నేను చెప్తున్నాను. సో, ఇన్ కేస్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ అయితే మీరు ఎప్పుడు చెప్పినట్టే బిఎంఐ అయితే చెక్ చేసుకోవాలి. అంటే మీరు ఏజ్ ఎంతున్నారు? ఐ మీన్ మీ ఏజ్ ఎంత? అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారు? మీ హైట్ ఏంటి? వీటిని బట్టయితే మనం బిఎంఐ అయితే చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఎవరికైనా బిఎంఐ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే మన డే 1 ఆహ్, డే 1 యాహ్! డే 1 వీడియోలో నేనైతే బిఎంఐ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను. ఇన్ కేస్ ఎవరికైనా వీడియో కావాలి అంటే ఇక్కడైతే ఈ లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ అయితే క్లిక్ చేయండి. మీకైతే ఆ వీడియోలో ఓపెన్ అవుతది. అండ్ ఇన్ కేస్ ఆ వీడియో చూసి కూడా మీకు ఎలా బిఎంఐ చెక్ చేసుకోవాలో తెలియకపోతే నాకైతే కామెంట్స్ చేయండి. నేనైతే చెక్ చేయడానికి ఏవంటే కావాల్సింది మన హైట్ కావాలి, వెయిట్ కావాలి, అలాగే మన ఏజ్ కావాలి, జెండర్ కావాలి. సో, వీటిని బేస్ చేసుకొని అయితే మనకి బిఎంఐ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, నేనైతే మీకోసం క్యాలిక్యులేట్ చేసి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంతకీ మీరు ఎంత వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఈరోజు మనము చేయాల్సిందేంటంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది వెయిట్ లాస్ డ్రింక్స్ కదా! సో, వెయిట్ లాస్ డ్రింక్స్‌లో ఫస్ట్ వచ్చేది బ్లాక్ కాఫీ. సో, ఈ బ్లాక్ కాఫీ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటది. బ్లాక్ కాఫీ అంత ఈజీ ఇంకొకటి ఏది ఉండదు. మీరు జస్ట్ మనం వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్‌లో జస్ట్ ఒక కప్‌లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. లేదైనా స్టవ్ మీద అయినా పెట్టుకోవచ్చు. లేదా కెటిల్‌లో అయినా పెట్టుకోవచ్చు. సో, ఇలా మీరు ఒక కప్ అయితే వాటర్ తీసుకోవాలి. హాట్ వాటరు. మీరు హాట్ వాటర్ తాగగలిగితే ఓకే. లేదు అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ అయినా తాగండి. మీరు యాజ్ ఇట్ ఈజ్ కాఫీ ఎలా తాగుతారో అంత కప్ అయితే తీసుకోండి. సో, దానిలో ఒక స్పూన్ అయితే కాఫీ పౌడర్ వేయాలి. అంతే సింపుల్. జస్ట్ అదైతే తాగేసాలి ఎంప్టీ స్టమక్‌తో. ఇదైతే అసలు బ్లాక్ కాఫీ అయితే మీరు ఫస్ట్‌లో కొంచెం చేదుగుంటది. తర్వాత తాగండి. తర్వాత అయితే చాలా చాలా ఇప్పుడైతే ఫస్ట్‌లో నాకైతే అసలు బ్లాక్ కాఫీ నచ్చేదే కాదు. సో, ఇప్పుడైతే బ్లాక్ కాఫీ నా ఫేవరెట్ అయిపోయింది. సో, ఇంకా దీంట్లో ఏంటంటే ఇంక మీరు బ్లాక్ కాఫీ అంటే ఇంక అంతే. వాటరు, కాఫీ పౌడర్ అంతే. ఇంకా ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవచ్చా? షుగర్ యాడ్ చేసుకోవచ్చా? క్రీమ్ యాడ్ చేసుకోవచ్చా? అన్న డౌట్స్ వద్దు. సో, దీంట్లో అయితే బ్లాక్ కాఫీ అంటే నథింగ్. బ్లాక్ అంటే ఏమి ఉండదు. జస్ట్ వాటర్, కాఫీ పౌడర్ అంతే. ఇదైతే మీరు అసలు ఎర్లీ మార్నింగ్ కానీ, లేకపోతే జస్ట్ ఎక్కువ సార్లు తీసుకోవద్దు. ఎక్కువ సార్లు తీసుకున్నా కూడా దీంట్లో కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్‌లో అడ్వాంటేజ్ ఎంతుంటదో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటది కదా! సో, సేమ్ దీనిలో గూడా అంతే. ఇదేంటంటే దీంట్లో ఈ బ్లాక్ కాఫీ అనేది 0 క్యాలరీస్. మళ్ళీ మీరు హనీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే క్యాలరీస్ అనేవి ఎక్కువైపోతాయి. సో, అలా ఏం చేయకండి. అంటే నేనైతే ఏమేసుకోలేదు. జస్ట్ బ్లాక్ కాఫీయే తాగాను. అండ్ ఇదైతే మనకి ఫ్యాట్ బర్న్ చేయడంలో చాలా హెల్ప్ అవుతది. ఇదేంటంటే కెఫెన్ ఉంటది కదా! సో, మన బాడీ అనేది చాలా యాక్టివ్‌గా పనిచేస్తది. సో, మన కాన్సంట్రేట్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, మనకి తినాలి అన్న ఆలోచన అయితే రాదు. అండ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హార్ట్ రేట్ అనేది ఎక్కువవుతది. అండ్ ఇంకొకటేంటంటే ఇది మనం రెగ్యులర్ డైట్‌తో తీసుకోవచ్చు. అండ్ మీరేంటంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా ఒక అట్‌లీస్ట్ మీకు డిఫరెన్స్ రావాలంటే మీరు కంటిన్యూగా
1 వీక్ ఆర్ 10 డేస్ ఫాలో అవ్వండి. దెన్ అప్పుడే మీకైతే రిజల్ట్ వస్తది. ఒకరోజు చేసి మాకు రావట్లేదు రిజల్ట్ అంటే రాదు. సో, మినిమమ్ మీరైతే నేను పక్కాగా చెప్తున్నాను. ఒక మీరు 1 మంత్ ట్రై చేయండి. ఖచ్చితంగా 10 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇదైతే పక్కా. సో, ఇదొచ్చేసి ఇంకా బ్లాక్ కాఫీ గురించి. అండ్ ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఇప్పుడు అడ్వాంటేజ్ చెప్పుకుందాం. సో, దానివల్ల ఎఫెక్ట్స్ కూడా చెప్పుకుందాం. స్లీప్ అనేది మనం ఇదేంటంటే కెఫీన్. సో, ఓవర్ యాక్టివ్‌గా ఉంటది కదా! అందుకని చెప్పి మనకి స్లీప్ సైకిల్ అనేది చేంజ్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే, మనం యాంగ్జైటీ అనేది మనకి ఎక్కువ అవుతది. అండ్ ఎంప్టీ స్టమక్‌తో ఎంప్టీ కాదు, అసలు ఫుడ్ ఏం తీసుకోకుండా కూడా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఓకే. ఎందుకంటే తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం కాబట్టి, అసలు మీ డే మొత్తం ఏం తినకుండా జస్ట్ ఓన్లీ ఎక్కువ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ అనేది ఎంప్టీగా ఉంటది కదా! సో, దీంట్లో ఎసిడిటీ అనేది ఫామ్ అవుతది. సో, కొంచెం ఆ స్టమక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అవైతే చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకా మనమొస్తే తర్వాతొచ్చేసి మనం యాపిల్ సైడర్ వెనిగర్. సో, ఇదైతే చాలామంది యాక్చువల్లీ మొన్న గూడా ఒక కామెంట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ తక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో, ఒకళ్ళైతే అడిగారు. బట్ నేను ఆల్రెడీ లింక్ అయితే షేర్ చేశాను. సో, అందులోనూ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆర్గానిక్. మీరిప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు కదా! సో, నేనైతే ఆ ప్రొడక్ట్ లింక్ అయితే మళ్ళీ ఒకసారి ఎవరికైనా కావాలి అంటే షేర్ చేస్తాను. అండ్ మీరేంటంటే ఈ ప్రొడక్ట్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటది. నేను ఓన్లీ అమెజాన్‌లోనే ఉంటది అనుకున్నాను. బట్ లేదు, మెడికల్ షాప్‌లో ఎక్కడైనా ఉంటదంట. ఒకసారి అయితే కనుక్కోండి. ఇదేంటంటే జస్ట్ ఒక కప్‌లో ఒక కాఫీ కప్ తీసుకుంటాం కదా! కాఫీ కప్ గ్లాస్ దాంట్లో కొంచెం వార్మ్ వాటర్ వేసుకొని 1 ఆర్ 2 టేబుల్ స్పూన్సే ఏసుకోవాలి. లైక్ మన తింటాం గదా ఫుడ్, ఆ స్పూన్‌తో అయితే 1 ఆర్ 1 ½ స్పూన్ అయితే వేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఇదొచ్చేసి మనం కంపల్సరీగా స్ట్రాతోనే తీసుకోవాలి. లేదంటే మన టీత్ మీద ఉండే ఎనామిల్ అనేది డ్యామేజ్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువ ఇది గూడా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎసిడిటీ అనేది ఫామ్ అవుతది. బట్ వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే దీన్ని మనము ఎర్లీ మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే ఒక లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసే ఒక 15-20 మినిట్స్ ముందైనా తీసుకోవచ్చు. సో, తీసుకోవడం వల్ల ఏంటంటే మన క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. సో దట్ మనం అయితే కొంచెం ఇప్పుడు ఇంత తినేవాళ్ళం ఇంతే తింటాము. సో, పోర్షన్ అనేది కంట్రోల్ చేసుకోవడంలో ఈ ఏసీవీ అనేది హెల్ప్ అవుతది. అండ్ ఇదొచ్చేసి ఇంకా ఏసీవీ గురించి యూజెస్ ఏంటంటే, సో, యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు చెప్పుకున్నట్టే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. అండ్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడంలో చాలా అయితే హెల్ప్ చేస్తది. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదొచ్చేసి మనం స్ట్రాతోనే తీసుకోవాలి. అదర్‌వైజ్ మన టీత్ మీద ఉండే ఎనామిల్ అయితే డ్యామేజ్ అవుతది. అదొచ్చేసి ఇంకా ఏసీవీ గురించి. యాక్చువల్లీ ఏంటి కిందకి చూసి చెప్తున్నా అనుకుంటున్నారా? అంటే ఏదైనా పాయింట్స్ మిస్ అవుతానేమోనని చెప్పేసి ఇక్కడైతే నోట్ చేసుకున్నాను. సో, అది. ఇప్పుడు ఇంకొచ్చేసి మనము కొంచెం ఇప్పుడైతే మనము ఏసీవీ గానీ, లేకపోతే ఈ బ్లాక్ కాఫీ అంటే మీకసలు ఫస్ట్ నుంచి బ్లాక్ కాఫీ గానీ, ఈ టీలు, కాఫీలు తాగే అలవాటు లేనోళ్ళు మేమెలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, మీరైతే పసుపు వాటర్ అంటే టర్మరిక్ వాటర్ అనేది ట్రై చేయండి. టర్మరిక్ వాటర్ కూడా బాగా హెల్ప్ అవుతది వెయిట్ లాస్‌లో. అండ్ ఇదేంటంటే దీంట్లో ఎక్కువ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దట్ మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి అలాగే వెయిట్ లాస్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా! చాలామంది షుగర్‌తో బాధపడుతూ ఉంటారు. లేకపోతే హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో, ప్రతిసారి మెడిసిన్ వేసుకోవాలి. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇదైతే కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడంలో హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అంటే ఇన్‌ఫ్లమేషన్ అయితే బాడీ అనేది లావుగా ఉండడం ఇలా కదా! సో, అదైతే తక్కువ చేస్తది. వెయిట్ మేనేజ్‌మెంట్‌లో అయితే చాలా హెల్ప్ అవుతది. ఒక్కసారైతే నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేశాను. ఇది కూడా నాకు బాగా వర్కౌట్ అయింది. సో, వీటన్నిటిలో నాకు ఏదైతే బాగా వర్కౌట్ అయిందంటే బ్లాక్ కాఫీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ చెప్పబోయే డ్రింక్ పిప్పర్‌మెంట్ టీ. నేను ఆల్మోస్ట్ పిప్పర్‌మెంట్ టీ అయితే నాకు చాలా చాలా నా ఫేవరెట్ డ్రింక్ అని చెప్పుకోవాలి. అండ్ అసలు ఆ సారీ, ఈ పెప్పర్‌మెంట్ టీ తాగిన తర్వాత మనకైతే అసలు బాడీ ఎంతో అసలు మనం ఏదో సాధించేసినట్టు ఎంత రిలాక్సేషన్ అనిపిస్తదో, రిఫ్రెష్‌మెంట్‌గా కూడా అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే చాలామందికి ఫుడ్ తిన్నాక బ్లాటింగ్ లైక్ స్టమక్ అనేది కడుపు ఉబ్బరం ఇలాంటివి అంటారు కదా! అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒక్కసారైతే అలా ఎవరైనా ఉన్నవాళ్ళైతే ఈ పెప్పర్‌మెంట్ టీ అనేది ట్రై చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటేంటంటే ఇది తీసుకోగానే మనకి చాలా రిలాక్సేషన్ అనిపిస్తది. రిఫ్రెష్‌మెంట్‌గా అనిపిస్తది. సో దట్ మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువ అవుతాయి. అండ్
ఏదైనా సరే మనము లిమిట్‌లోనే తీసుకోవాలి. మనము ఒక్కసారిగా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ తాగకూడదు. ఏదైనా సరే మనం వెయిట్ లాస్ జర్నీ చేయాలి అంటే మీకేదైనా హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటే మాత్రం ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. లేదు మేము రెగ్యులర్‌గా నార్మల్‌గానే ఉన్నాము అంటే మీరు న్యూట్రిషన్‌ని ఫాలో అయ్యి చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవైతే నేను ఫాలో అయినవి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారైతే మీరు మీ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో డాక్టర్‌ని లేదా మీరు న్యూట్రిషన్‌ని ఫాలో అవుతున్నట్టయితే మీ న్యూట్రిషనిస్ట్‌ని వాళ్ళందరినీ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరైతే ఫాలో అవ్వచ్చు. అండ్ సో ఇదండి ఈరోజు మన మన వెయిట్ లాస్ డ్రింక్స్‌లో. సో నా ఫేవరెట్ డ్రింక్ వచ్చేసి చెప్పాను కదా! ఫస్ట్ అయితే నాకు పెప్పర్‌మెంట్ టీ. సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కాఫీ. ఈ 2 డ్రింక్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి. నేనైతే ఆల్మోస్ట్ చెప్పాను కదా! నేనైతే వెయిట్ లాస్ అయితే చాలా అయ్యాను. అండ్ చాలా అయ్యాను అంటే ఎంత అయ్యానంటే ఆల్మోస్ట్ ఒక 10 కేజెస్ అయితే ఓన్లీ బ్లాక్ కాఫీ ద్వారా 10 కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తది. అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్స్‌లో కామెంట్స్ చేయండి. అండ్ ఇంకొకటి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.